రెండోసారి వచ్చారు, అయినను మళ్లీ రావాల్సిందేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావుకి మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పటి వరకు జరిగిన 2 సెషన్స్లో సిట్ గుర్తించిందేంటి, శ్రవణ్ రావు చెప్పిందేంటి? తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చి మొన్ననే విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ అధికారుల ముందు ఎంక్వైరీకి హాజరయ్యారు. సిట్ కి పలు ఆధారాలను అందజేశారు. గతంలో వాడిన ఫోన్లు సిట్ కి అప్పగించారు. అలాగే అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రవణ్ రావు సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 8న మళ్లీ విచారణకు రావాల్సిందని శ్రవణ్ రావుకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 గా ఉన్న శ్రవణ్ రావుపై గతేడాది మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అలా కేసు నమోదైన వెంటనే శ్రవణ్ రావు తొలుత లండన్ కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ అయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం శ్రవణ్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయన అరెస్టు చేయకూడదని కోర్టు రిలీఫ్ ఇచ్చింది. అలాగే విచారణకు సహకరించాలని షరతు కూడా విధించడంతో గత నెల 29న భారత్ కొచ్చిన శ్రవణ్ రావు అదే రోజు విచారణకు హాజరయ్యారు. ఇవాళ రెండోసారి సిట్ అధికారుల విచారణకు వెళ్లి పలు ఆధారాలను అందజేశారు. మరి మూడోసారి విచారణకు వెళ్తారా, వెళ్తే ఎలాంటి సమాధానాలు ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.